మహిళల పక్షపాతి సీఎం జగన్మోహన్ రెడ్డి. కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఆర్ఆర్ బీహెచ్ఆర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పిఠాపురం నియోజకవర్గం స్థాయిలో ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్నారన్నారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులను, పట్టణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ పోటీలు ప్రవేశపెట్టారని, విద్యా వైద్యానికి పెద్దపీట వేశారని సీఎం జగన్ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి, బాబీ, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యను ప్రోత్సహించడంలో, విద్యార్థుల్ని చైతన్యపరచడంలో, విద్యార్థుల యొక్క భవితవ్యాన్ని కాపాడడంలో, తల్లికి ప్రోత్సహించడంలో ప్రథమంలో ఉందనేది మనందరికీ తెలిసిన విషయం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రత్యేకమైన శ్రద్ధ వల్ల పాఠశాలలు, కళాశాలలు పూర్తిగా అభివృద్ధి చెందడమే కాకుండా ఆర్థిక సహకారంతో పాటు, పూర్తిగా లాంగ్వేజ్ సహకారంతో పాటు పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు కలిగి ఉండే విధంగా విద్యని ప్రోత్సహించడంలో ముఖ్యమంత్రి గారు చాలా శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. అనేక పథకాలు వారికి ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఎన్నికల్లో చెప్పారో విద్యాభివృద్ధికి సంపూర్ణ కృషి చేస్తానని, అది అక్షరాలా పాటించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంతేకాకుండా సీఎం కప్తో అనేక ఆటల పోటీలు, కళా పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఆడుదాం ఆంధ్రాతో గ్రామీణ ప్రాంతాల నుంచి, పట్టణ ప్రాంతాల నుంచి, కింది స్థాయి నుంచి కూడా క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు పిఠాపురం పట్టణంలో మన పిఠాపురం క్రీడా ప్రాంగణంలో ఇక్కడ క్రికెట్ పోటీలు స్టార్ట్ చేయడం జరిగింది. టెన్నిస్, క్రికెట్, అదేవిధంగా వాలీబాల్, ఈ 3 పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రథమంగా వచ్చిన వారికి 35,000, సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి 20,000, థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి 5,000 ఇచ్చి ఆర్థికంగా కూడా ప్రోత్సహించడానికి, టీమును ఉత్సాహపరచడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికి నాయకులందరి ప్రోత్సాహం, ప్రజల ప్రోత్సాహం, అదేవిధంగా ప్రిన్సిపల్స్, స్కూల్స్ కానీ, టీచర్స్, కాలేజెస్ కానీ ప్రిన్సిపల్స్ అందరూ కూడా చాలా బాగా ప్రోత్సహించారు. పీఈటీస్, ముఖ్యంగా పీఈటీస్ పాత్ర మనకి చాలా ముఖ్యమైనది. వారందరూ తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు ఇక్కడ పోటీలు జరిగితే అందరూ బాగా ఆడాలి, దీన్ని బాగా ఉపయోగించుకోవాలి. చదువుతో పాటు మానసిక ఉల్లాసాన్ని పొందాలంటే క్రీడలు చాలా అవసరం. ఆ విధంగా ఇంత కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.